హైదరాబాద్ బోరబండలో పోలీసుల వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. వేధింపులు తట్టుకోలేక పోలీసుల ముందే ఉరేసుకునేందుకు మహిళ ప్రయత్నం చేసింది. అయితే బోరబండలో బెల్ట్ షాప్ నిర్వహిస్తోంది ఆ మహిళకు పోలీసుల నుంచి తరచుగా వేధింపులు వస్తుండేవి. పోలీసులపై ఏకంగా సిపికి ఫిర్యాదు చేసింది. దీంతో పాటుగా కోర్టులో కూడా కేసు వేసింది మహిళ. అయితే మాపైనే కేసు పెట్టిస్తావా అంటూ మహిళ ఇంటికి వెళ్లారు పోలీసులు. అక్రమ కేసులో ఇరికిస్తావంటూ మహిళకు బెదిరింపులు కూడా వారు బెదిరించడం జరిగింది. మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించడంతో మహిళ ఇంటి దగ్గర నుంచి పారిపోయారు పోలీసులు. సో అక్కడ మహిళ కొంత లిక్కర్ షాప్ నడిపిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆవిడ కొంత బెల్ట్ షాప్ నడిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు తరచుగా అక్కడికి వచ్చి తనని వేధించేవారు. సో ఈ వేధింపులు తాళలేక మహిళ ఏకంగా కోర్టులో కేసు వేసింది. సిపి కూడా ఫిర్యాదు చేసింది. సో తమపైన అక్రమ కేసులు వేస్తావా అంటూ పోలీసులు డెఫినెట్గా అక్కడికి వచ్చి ఆ మహిళని బెదిరింపులకు కూడా గురి చేశారు. తప్పుడు అక్రమ కేసులు వేసి నిన్ను జైలు జీవితం గడిపే రకంగా చేస్తామంటూ బెదిరించారు కూడా. సో ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచక ఆ మహిళ ఉరివేసుకొని మరణించేందుకు ప్రయత్నం చేసింది. పోలీసుల సమక్షంలోనే వెంటనే అక్కడి నుంచి పోలీసులు పారిపోయారు. సో సంఘటనా స్థలానికి సంబంధించి అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులు అక్కడికి ఆ మహిళ ఇంటికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ మహిళ ప్రతిఘటించి మరణిస్తానంటూ ప్రతిఘటించి ఉరివేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి పోలీసులు పారిపోయారు. సో ఒక్కసారి విజువల్స్ చూస్తే కనుక ఆ మహిళ ఆ రకంగా ప్రతిఘటించడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆ మహిళ బెదిరించడంతో వారంతా ఏం తోచలేక, ఎందుకంటే తమ పైకి వస్తుంది, మేము మహిళలను సంబంధించి మేము అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని బెదిరించాం కాబట్టి, ఆ మహిళను బెదిరించాం కాబట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడి నుంచి పారిపోయారు. సో సంఘటనా స్థలానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. కొంతమంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, అక్కడ ఇతర పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక ఎస్ఐ కూడా ఉన్నాడు. బహుశా ఆయన డ్రెస్సింగ్ చూస్తే అర్థమవుతోంది. అక్కడికి వచ్చాడు. ఆ మహిళని మాపై కేసులు పెడతావా, సిపికి ఫిర్యాదు చేస్తావా అంటూ ఆ మహిళని బెదిరించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేయడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న మహిళ ఒక ఫోన్లో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ఆ మహిళ ఫోన్ ఒకటి ఆడియో కూడా లీక్ అయింది. ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. నేను ఊరేసుకుంటున్నాను, నన్ను వచ్చి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నాగల మీద సారు ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్ ఒక వీడియో తీస్తున్నారు. మళ్ళీ ఇంకోలేమో చేసి చచ్చిపోమంటారు, నువ్వు చచ్చిపోయినా బాధ లేదు, పేరు రాసుకో శేఖర్ సారు బాగా చేస్తే టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు వీడియో కూడా తీస్తున్నారు. నేను చచ్చిపోతున్నా సార్ ఇబ్బంది పెడుతున్నారు, చచ్చిపోతున్నా కూడా డోర్ వాళ్ళు పట్టుకొని తీస్తాడంట. ఈ టార్చర్ వద్దుకోటి వాళ్ళ పేర్లు చెప్పు, రికార్డ్ చేసుకుంటున్నావా? రికార్డ్ చేసుకో చెప్తున్నా. శేఖర్ సారు, నావల మీద సారు, ఆ వీడియో ఒక ఆయన తీస్తున్నాడు, ఆ సారు ఇద్దరు లేడీస్ నేను ఇబ్బంది పెడుతున్న సాఫ్ కారణం వాళ్ళే. ఈయన సీసీ కెమెరా రికార్డ్ కాకుండా అక్కడ లేదు చూడు. ఇక నేను ఈ టార్చర్ భరించలేను, ఊరికే టెన్షన్ పెడుతూ నేను బతకలేను. చెప్పి చచ్చిపోతున్నా, ఇబ్బంది పెట్టినా ఇచ్చేస్తున్నారు. పోలీసులు తనని ఇబ్బందులు పెడుతున్నారు, వేధిస్తున్నారంటూ మహిళ వాపోతోంది. ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతూ ఆవిడ ఒక వీడియో బయటకు విడుదల చేసింది. మొత్తం మీద పోలీసు అక్కడికి వెళ్ళి మాపైన కేసులు పెడతావా, సిపికి ఫిర్యాదు చేస్తామని మరోసారి బెదిరించడంతో నీపై అక్రమ కేసులు పెట్టి నేను జైల్లో వేస్తామంటూ కూడా పోలీసులు బెదిరించారు. ఈ బెదిరింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసింది ఆవిడ. ఒకసారి ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. ఎస్ పెట్రిషియా, సో పోలీసులు ఎందుకు వేధించారు ఆవిడని? ఆవిడ బెల్ట్ షాప్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా కనుక తప్పు జరిగి ఉంటే వెంటనే ఆ మహిళని శిక్షించాల్సి ఉంటుంది, లేదంటే కేసులు వేయాల్సి ఉంటుంది. కానీ ఇబ్బందులు పెట్టడం, పదే ఇంటికి వచ్చి ఆ మహిళపై కొంత వేధింపులకు పాల్పడడం అనేది కొంత ఇబ్బందికరం కనబడుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఎస్, పరువు తీస్తున్న కాకిలో అని చెప్పొచ్చు. హైదరాబాద్ బోరబండలో ఉన్న మహిళని పోలీసులు వేధింపులు చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక పోలీసుల ముందే ఉరేసుకుందామని మహిళ ప్రయత్నించడం అయితే జరిగింది. ఎవరైతే బెల్ట్ షాప్ నడిపిస్తున్న మహిళ ఉందో ఆ మహిళని పోలీసులు బెదిరిస్తున్నారు, చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. సిపికి కూడా చాలాసార్లు అనేక సార్లు చెప్పింది, మాపైనే కేసు పెడతావా, సిపికి చెప్తావా అంటూ మహిళ ఇంటికి వెళ్ళి రచ్చ చేసిన పోలీసులు అక్రమ కేసుల్లో ఇరికిస్తాం నిన్ను, నేను ఎప్పటికీ
ఎప్పటికీ నువ్వు జైల్లో నుంచి బయటికి రానికుండా చెయ్యమని మహిళ మాత్రం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. వెంటనే పోలీసులు, లేడీ పోలీసులు కానీ పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవ్రీ టైం ఎక్కడైతే మామూలు తీసుకోవడానికి పోలీసులు వస్తూ ఉంటారు. నేను బెల్ట్ షాప్ నడిపిస్తున్నాను కాబట్టి నెల రోజుకి ఏదైతే మంత్లీ వచ్చే మామూలు నెలకైంది, నెలకి తర్వాత వీక్లీ అయింది. నేను మామూలు ఇస్తూ పోతున్నాను, వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఇక నేను మామూలు ఇవ్వలేను అని చెప్పిన తర్వాత నన్ను వేధింపులకి గురి చేశారు. దానివల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, మీ పేర్లు రాసి మరి నేను చనిపోతాను అంటున్నారు. కాకిలు సిగ్గుపడేలాగా ఇటీవల కాలంలో పోలీసులు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు అంటేనే డిసిప్లిన్. ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఒకవైపు కేసును పట్టుకున్నారు, డీల్ చేస్తున్నారు అంటే వాళ్ళు కటకటల మధ్యలో వెళ్లాల్సిందే. నిందితులు వెళ్లే వరకు తెలంగాణ పోలీసులు నిద్ర కూడా పోరు. అట్లాంటిది ఈ మధ్య కాలంలో అవినీతి ఆరోపణలు ఎన్నో ఎదుర్కొంటున్నారు, వేటు వేస్తున్నారు, సస్పెషన్స్ కి చాలా మంది గురవుతున్నారు. ఆ తర్వాత మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడం, మహిళలను హరాస్ చేయడం. ఇటీవలనే ఆర్టీవీ ఒక వీడియో ద్వారా కూడా చూసాం మనం. ఏదైతే కాలేజ్లో, మల్లారెడ్డి కాలేజ్లో కూడా చిన్న చిన్న స్టూడెంట్స్ ని కూడా అబ్యూజింగ్ వర్డ్స్ అంటే కాపాడాల్సిన పోలీసులే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడము, అవినీతికి పాల్పడడం. అదేవిధంగా సివిల్ కేసెస్ లో కూడా, అనేక సివిల్ కేసెస్ లో కూడా ప్రజలను కొట్టడం. ఇటీవల కాలంలో కూడా ఇటువంటి కేసెస్ బయటకు వచ్చాయి. మహిళలని థర్డ్ డిగ్రీ, వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ఎవరికి తెలియకుండా బెదిరించడం. అక్కడికి వెళ్ళారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐ కూడా ఉన్నట్టున్నారు. బహుశా వీరంతా వెళ్ళింది మామూలు కోసమేనా? ఆ బెల్ట్ షాప్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ అక్రమం, ఇల్లీగల్ అని చెప్పి అడ్డుకోవడానికి వెళ్ళారా? ఎస్, ఆ బెల్ట్ షాప్ పైన అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతిదీ ఎవిడెన్స్ కూడా పూర్తిగా నా దగ్గర ఉన్నాయి, ప్రతిదీ కూడా మేము లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నాం అంటూ ఆ మహిళ అయితే చెప్పింది. కానీ పోలీసులు అసలు అక్కడ ఎందుకు వెళ్ళారో అనేది కానీ ఇప్పటి వరకు అయితే బయట చెప్పట్లేదు. ఆ మహిళ స్టేట్మెంట్ ప్రకారము అయితే నేను గతంలో కూడా నేను సిపికి కంప్లైంట్ చేశాను, సిపికి కంప్లైంట్ చేశామన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చి నన్ను బెదిరించడం జరిగింది. ఆ అక్రమ కేసెస్ లో నేను పాలు పెడతాము, నిన్ను జైల్లో నుంచి కటకటాల నుంచి బయటికి రానియకుండా చూస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. అందుకే నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను. ఒకవేళ ఇదే తీరుగా పోలీసులు నన్ను మళ్ళీ బెదిరిస్తే నేను పోలీసుల ముందే చనిపోతానంటూ ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా